మీరు ఈ బిజినెస్ని ఎక్కడ చేసుకోవాలి, ఎలా చేసుకోవాలి, పెట్టుబడి ఎంత, రాబడి ఎంత, ఇలా ఈ బిజినెస్లో ఉన్న డౌట్స్ అన్నీ మీకు 10 పాయింట్లలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ వీడియో అయిపోయేలోపు మీకు ఈ బిజినెస్ గురించి ఏ ఒక్క డౌట్ కూడా మిగిలి ఉండదని నేను గ్యారంటీ ఇస్తున్నాను. మొదటి పాయింట్ వచ్చేసి స్పేస్ రిక్వైర్డ్, అంటే ఈ బిజినెస్ చేయడానికి ఎంత స్థలం కావాలి. ఈ మిషన్స్ని మీరు ఒక 10x10 రూమ్లో పెట్టుకోవచ్చు, లేదా మీ ఇంట్లో ఖాళీ ప్లేస్ ఉంటే ఇంట్లో కూడా పెట్టుకోవచ్చు. ఇంట్లో ఉండే ఆడవాళ్ళు కూడా ఈ బిజినెస్ని ఈ మిషన్స్తో చేసుకోవచ్చు. రెండో పాయింట్ వచ్చేసి ఎలక్ట్రిసిటీ, అంటే కరెంట్. ఈ మిషన్స్కి సింగిల్ ఫేస్ మోటార్ అనేది ఉంటుంది, కాబట్టి మీరు ఇంట్లో ఉండే సింగిల్ ఫేస్ కరెంట్తో కూడా ఈ మిషన్ని నడిపించుకోవచ్చు. మూడో పాయింట్ వచ్చేసి హౌ టు బై మిషన్, అంటే ఈ మిషన్ని ఎలా కొనాలి. ఈ మిషన్ మీరు కొనాలనుకుంటే ఒకసారి మీరు హైదరాబాద్ వచ్చి మా ఫ్యాక్టరీ, ఆఫీస్ చూసి అలాగే మిషన్ డెమో కూడా చూసుకొని బుక్ చేసుకోవచ్చు. మీరు బుక్ చేసుకోవాలనుకుంటే మిషన్ రేట్లో ఒక 30% అనేది అడ్వాన్స్ ఇచ్చి బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. మీరు బుక్ చేసుకున్న 2 డేస్లో మేము మిషన్ రెడీ చేసి మీకు కాల్ చేస్తాము. అప్పుడు మీరు మీ దగ్గర ఏదైనా తెలిసిన వెహికల్ ఉంటే ఆ వెహికల్ తెచ్చి మిషన్ అనేది తీసుకొని వెళ్ళొచ్చు. లేదా మీరు మిగతా బ్యాలెన్స్ ఏదైతే ఉంటుందో అది మీరు గూగుల్ పే కానీ ఫోన్పే కానీ మీరు చేసినట్లయితే మేమే ఇక్కడ ఏదైనా వెహికల్ ఉంటే ఆ వెహికల్ ట్రాన్స్పోర్టేషన్ ఎంత అవుతుందో కనుక్కొని ఆ వెహికల్లో మిషన్ వేసి పంపిస్తాము. అలాగే వెహికల్తో పాటు టెక్నీషియన్ కూడా మీ దగ్గరికి వచ్చి ఇన్స్టాలేషన్ చేసి కంప్లీట్గా సెటప్ చేసి మీకు అలాగే ఒక గంట సేపు ట్రైనింగ్ అని ఇచ్చి మళ్ళీ రిటర్న్ వస్తారు. నాలుగో పాయింట్ వచ్చేసి టెక్నికల్ సపోర్ట్. మీకు మిషన్లో ఎప్పుడు ఏ ప్రాబ్లం వచ్చినా కానీ టెక్నీషియన్ అనేవాళ్ళు ఫోన్లో మీకు అందుబాటులో ఉంటారు. మీకు ఏ డౌట్ ఉన్నా వీడియో కాల్ చేసి ఎక్స్ప్లెయిన్ చేయించుకోవచ్చు. అలాగే అవసరమైనప్పుడు మీ దగ్గరకు కూడా వచ్చి సర్వీస్ చేస్తారు. అలా వచ్చినప్పుడు ట్రాన్స్పోర్టేషన్ అండ్ ఫుడ్ కాస్ట్ మీరు చూసుకోవాల్సి ఉంటుంది. ఆరో పాయింట్ వచ్చేసి వారంటీ. మీకు ఈ మిషన్లో మెయిన్గా 2 HP కాపర్ వైండింగ్ మోటార్ అనేది ఉంటుంది. ఇందులో మీకు 2-3 కంపెనీలు ఉన్నాయి. అంటే టెక్స్మో అనే కంపెనీ మోటార్ అయితే మీకు 2 సంవత్సరాల వారంటీ ఉంటుంది. క్రాంప్టన్ అనే కంపెనీ మోటార్ అయితే మీకు సంవత్సరం వరకు వారంటీ ఉంటుంది. అంటే మీకు ఎప్పుడైనా మోటార్లో ప్రాబ్లం వచ్చినప్పుడు మీ దగ్గరలో ఉన్న కంపెనీ సర్వీస్ సెంటర్కి తీసుకెళ్ళవచ్చు, లేదా మాకు తెచ్చిస్తే మేము సర్వీస్ సెంటర్కి పంపించి రిపేర్ చేయించి మళ్ళీ మీకు ఇస్తాము. సర్వీస్ సెంటర్లో మీకు మోటార్ అనేది రిపేర్ చేసి ఇస్తారు. ఆ రిపేర్కి కాస్ట్ అనేది ఏమీ ఉండదు. అంటే ఆ వారంటీ పీరియడ్లో ఉంటే ఆ మోటార్ని వాళ్ళు ఫ్రీగా రిపేర్ చేసి మీకు ఇస్తారు. మిషన్లో మిగతా పార్ట్స్కి వారంటీస్లో ఒక్క మోడల్ అయిన 4 సెట్ మిషన్ని ఎగ్జాంపుల్గా తీసుకొని ఈ మిగిలిన పాయింట్స్ అన్నీ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు మనం ఈ 4 సెట్ మిషన్ ఆపరేటింగ్ చూద్దాము. ఇక్కడ మీరు పక్క ఫోటోలో చూసినట్టయితే ఒక్క పెద్ద షీట్లో 2 పేపర్ ప్లేట్స్ అనేవి తయారవుతాయని మనకు అర్థమవుతుంది. ఇక్కడ ఇతని మిషన్లో అలా కింద డైలో 2 పెద్ద షీట్లు పెడుతున్నాడు. సో అందులో నుంచి 4 ప్లేట్లు అనేవి తయారవుతున్నాయి. అలాగే పైన డైలో కూడా 2 పెద్ద షీట్లు అనేవి పెడుతున్నాడు. అందులో నుంచి కూడా 4 ప్లేట్లు అనేవి తయారవుతున్నాయి. సో ఒక ఫుల్ సర్కిల్లో ఈ మిషన్లో 8 ప్లేట్లు అనేవి తయారవుతున్నాయి. ఈ 4 టై మిషన్లో ఇద్దరు లేడీస్ పని చేసుకోవచ్చు. ఇక్కడ మీరు వీడియోలో చూస్తున్నట్టు ముందు నుంచి ఒకరు షీట్ పెట్టి బటన్ ప్రెస్ చేస్తారు. వెనక కూర్చున్న వాళ్ళు ప్లేట్స్ తీసుకొని ప్యాక్ చేస్తూ ఉంటారు. మనకి ఒక ప్లేట్ తయారు చేయడానికి షీట్ వచ్చేసి ఫర్ ఎగ్జాంపుల్ ₹40 పడిందనుకోండి. మనం ఆ షీట్ని మన మిషన్లో ప్లేట్ లాగా తయారు చేసి ₹65 మనం అమ్ముతాము. ఒకవేళ అదే షీట్ ₹50 ఉందనుకోండి, మనం ఆ ప్లేట్ని 25 పైసలు యాడ్ చేసి ₹75 అమ్ముతాము. ఏది ఏమైనా మనకి షీట్ ఎంతకైతే వస్తుందో దానికి ఒక 25 పైసలు అనేది యాడ్ చేసి ప్లేట్ని మనం అమ్మాలి. అలా మనకు ఈ మిషన్లో 8 గంటల్లో 22,000 ప్లేట్లు తయారవుతాయి. కాబట్టి ఒక్కో ప్లేట్కి 25 పైసలు చొప్పున ప్రాఫిట్ మనం పెట్టుకొని అమ్ముతాం. కాబట్టి 22,000 ఇంటూ 25 పైసలు ప్రాఫిట్ కలిపితే మనకు రోజుకి ₹5,500 అనేది వస్తుంది.
ఈ 5,500 అనేది ప్రాఫిట్ కాదు. ఎందుకంటే ఈ 22,000 ప్లేట్లు మనకు చేయడానికి రెంట్, ట్రాన్స్‌పోర్ట్, లేబర్ లాంటి ఖర్చులు చాలా ఉంటాయి. సో, వాటి గురించి కూడా చెప్తాను. వెయిట్ చేయండి. సో, మనం ఈ మిషన్‌ని 30 రోజుల్లో హాలిడేస్ పోను ఒక 26 రోజులే నడిపినా కానీ మనకొచ్చే 5,500 ఇంటూ 26 రోజులు చేసుకుంటే నెలకు గాను రూ. 1,43,000 అనేది రావడం జరుగుతుంది. నెక్స్ట్ పాయింట్ వచ్చేసి కవర్ బెనిఫిట్. ఈ ఫోటోలో చూయించినట్టు మనం ప్లేట్స్‌ని ప్యాక్ చేసి అమ్ముతాం కదా! సో, మనము 15 ప్యాకింగ్ అమ్ముతున్నాం అనుకోండి. అంటే మనం 15 ప్లేట్లకు గాను డబ్బులు తీసుకుంటాము. కానీ మనం అందులో 14 ప్లేట్లు మాత్రమే పెడతాము. ఈ బిజినెస్‌లో 15 అంటే 15 అని కాదు. 14 ప్లేట్లు ప్లస్ ఒక కవర్ అన్నట్టు. సో, మనం 14 ప్లేట్లే పెడుతున్నాము. కానీ 15 ప్లేట్లకు గాను డబ్బులు తీసుకుంటున్నాము. అంటే రూ. 65 అనేది మనం ఎక్స్ట్రాగా తీసుకుంటున్నాము. సో, అందులో కవర్ కూడా మనం పెట్టాం కాబట్టి అది మన ఖర్చు కాబట్టి 65 కవర్‌కి ఖర్చయిందనుకుందాము. పోను మనకి రూపాయి అనేది మిగలడం జరుగుతుంది. ఇలా మనం ఎన్ని కవర్స్ అయితే యూజ్ చేస్తామో అన్ని రూపాయలనేవి మనకి ఎక్స్ట్రాగా మిగలడం జరుగుతుంది. ఉదాహరణకు ఈ 22,000 ప్లేట్లను మనం 15 ప్యాకింగ్‌లా చేయాలంటే ప్రతి 14 ప్లేట్లకు గాను ఒక కవర్ తొడగాలి. అలా మనం 22,000 ప్లేట్లను 14తో డివైడ్ చేస్తే 1,570 కవర్లనేవి మనం ఇందులో వాడతాము. సో, 1,570 కవర్లలో మనకు ఒక్కొక్క రూపాయి మిగులుతుంది ఒక్కో కవర్‌కి. సో, రూ. 1,570 అనేది మిగులుతుంది. ఈ రూ. 1,570 కూడా 20 రోజులతో మల్టిప్లై చేస్తే మనకు రూ. 40,820 అనేవి మిగులుతాయి. నెక్స్ట్ పాయింట్ వచ్చేసి స్క్రాప్. స్క్రాప్ అంటే మనము ఒక స్క్వేర్ షీట్‌ని ప్లేట్ చేసిన తర్వాత 4 మూలలనేవి మిగులుతున్నాయి. అంటే మనం స్క్వేర్ షీట్‌ని పెట్టి రౌండ్ ప్లేట్ చేస్తున్నాము. సో, 4 మూలలనేవి స్క్రాప్ మిగులుతుంది. ఈ స్క్రాప్‌కి మార్కెట్‌లో రేట్ అనేది ఉంటుంది. ఈ రేట్ ఎప్పుడూ ఒకేలా ఉండదు. రూపాయి, రూ. 2 అటు ఇటు అవుతుంటుంది. ఫర్ సపోజ్ ప్రెజెంట్ ఇప్పుడు రూ. 13 స్క్రాప్ రేట్ అనేది నడుస్తుంది. సో, మనం 22,000 ప్లేట్లు రోజు చేస్తే మనకు 180 కిలోలు అనేది స్క్రాప్ వస్తుంది. కేజీకి రూ. 10 వస్తుందనుకున్నా కానీ డైలీ మనకు రూ. 1,800 అనేది వస్తుంది. దీన్ని కూడా మీరు 26 రోజులతో మల్టిప్లై చేస్తే రూ. 46,800 వస్తాయి నెలకి. సో, ఇందులో మనకు నెల మొత్తంలో వచ్చిన రెవెన్యూ ఎంతంటే ప్రొడక్షన్ ద్వారా వచ్చింది రూ. 1,43,000, కవర్ల ద్వారా వచ్చింది రూ. 40,820, స్క్రాప్ ద్వారా వచ్చింది రూ. 46,800. మొత్తం మీద మనకు రూ. 2,30,620 అనేది నెలకి ఇందులో నుంచి వచ్చింది. ఇది మొత్తం మన ప్రాఫిట్ కాదు. ఇందులో నుంచి ఖర్చులు కూడా ఉంటాయి కాబట్టి ఇప్పుడు ఆ ఖర్చులు ఏంటో, ఆ ఖర్చు ఎంతెంత అవుతుందో చూద్దాం. ఖర్చుల్లో మనకి మొదటి ఖర్చు వచ్చేసి రెంట్ అనేది ఉంటుంది. ఇది మనం ఇంట్లో పెట్టుకున్నట్టు అయితే రెంట్ అనేది ఏమీ ఉండదు. లేదు ఏదైనా షెడ్ కనుక తీసుకున్నట్టయితే ఒక 10,000 రెంట్ ఉంటుంది అనుకుందాము. నెక్స్ట్ వచ్చేసి లేబర్. ఇది కూడా మన ఇంట్లో లేడీస్ ఎవరైనా ఖాళీగా ఉన్న వాళ్ళు చేసుకుంటే శాలరీస్ అనేవి బయటికెళ్ళవు. మన ఇంట్లో వాళ్ళకి మనమే ఇవ్వచ్చు. లేదు లేబర్‌ని కూడా బయట వాళ్ళనే పెట్టుకుంటే ఒక 30,000 అనేది లేబర్ ఛార్జ్ అవుతుంది అనుకుందాము. నెక్స్ట్ వచ్చేసి కరెంట్ బిల్. ఈ కరెంట్ బిల్ అనేది 6,000 నుంచి 7,000 మధ్యలో వస్తుంది. ఉదాహరణకు మనం ఒక 10,000 వస్తుందనుకుందాము. ఓకే. నెక్స్ట్ వచ్చేసి ట్రాన్స్‌పోర్ట్. ట్రాన్స్‌పోర్ట్ అంటే ఈ రా మెటీరియల్ మీరు తీసుకెళ్ళడానికి మీకు వెహికల్ అనేది అవసరం పడుతుంది. సో, ఆ వెహికల్ అతను రెగ్యులర్‌గా వచ్చినప్పుడు కిరాయి అనేది తీసుకుంటాడు కదా! సో, అలా మీకు నెల మొత్తంలో ఆ ట్రాన్స్‌పోర్ట్ అనేది ఒక 50,000 అవుతుందనుకుందాము. సో, ఈ ఖర్చులన్నీ మనకు కలిపితే రూ. 1,00,000 అవుతుంది. సో, మనకు వచ్చిన 2,30,620 నుంచి ఈ రూ. 1,00,000 అనేది తీసేద్దాము. సో, అప్రాక్సిమేట్‌గా మనకు రూ. 1,30,000 అనేది మిగలడం జరుగుతుంది.